కర్ణాటక టీ, కాఫీ, పాల వ్యాపారుల నిరసన కొనసాగుతోంది. డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నందుకు ఓ వ్యాపారికి జీఎస్టీ నోటీస్ రావడంతో కలకలం రేగింది. చిరు వ్యాపారులు, టీ, కాఫీ షాపులు, బేకరీల నిర్వాహకులు జీఎస్టీ నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ, కాఫీ, పాల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించారు. తమ షాపులపై ఉన్న ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్ స్కానర్లను తొలగిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం డ్రైవ్ మొదలుపెట్టింది. దీని కింద ఆన్లైన్ పేమెంట్ల విలువ, సేవల విషయంలో 20 లక్షల రూపాయలు, వస్తువుల విషయంలో 40 లక్షల రూపాయలు దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. హవేరీ ప్రాంతానికి చెందిన వ్యాపారికి జీఎస్టీ కింద 29 లక్షల రూపాయలు చెల్లించాలని నోటీసు ఇచ్చింది. 4 ఏళ్లలో అతడు 1,63 లక్షల రూపాయలు విలువైన లావాదేవీలు నిర్వహించాడు. జీఎస్టీ పరిధిలో లేని తాజా కూరగాయలనే తాను విక్రయిస్తున్నానని, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నానని ఆ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ డిపార్ట్మెంట్ చేపట్టిన డ్రైవ్ చిరు వ్యాపారులు ఆందోళనకు కారణమైంది. దాంతో చాలా చోట్ల యూపీఐ తీసేశారు, క్యాష్ పైన అమ్మకాలు సాగిస్తున్నారు.